నమస్తే. మన ఆంధ్ర తెలంగాణ మార్చ్ 24 న్యూస్ కి స్వాగతం. నా పేరు దేవి. ఏటి వార్తలు. భీమవరం ప్రకాశం చౌక్ పోరాటాల స్ఫూర్తిని రగిలించిన గీతం వందే మాతరం. వందే మాతరం 150 ఏళ్ల సందర్భంగా కూటమి నాయకుల ఆధ్వర్యంలో గీతాలాపన జరిగింది. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల్లో పోరాట స్ఫూర్తిని ప్రజ్వలించిన గీతం ఇదేనని, ఈ తరానికి దేశభక్తిని చేరవేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, టీడీపీ నాయకులు మెంతి పార్థసారథి, కోళ్ల నాగేశ్వరరావు, చెనమల్ల చంద్రశేఖర్, బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, కూటమి కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకను విజయవంతం చేశారు. భారతీయులు ఉప్పొంగిపోతారు. భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి ప్రధాన గాయకులు ఈ వందే మాతరం రాశారు. ఈ వందే మాతరం మన జాతికి, మన ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మన జాతీయ గీతాన్ని ఆలపించే ఈ కార్యక్రమం జరిగింది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. भारत माता की वंदे ఈ కార్యక్రమానికి వచ్చేసిన గవర్నమెంట్ పెద్దలు, మన కాంగ్రెస్ పార్టీ సభ్యులు మరియు టీఎస్సీ చైర్మన్ గారు పులవర్తి రామాచారి గారు, మన జిల్లా ఎస్పీ అజయ్ నయీం అస్ఫర్ గారు, వారి సిబ్బంది, వచ్చేసిన అధికారులు, జిల్లా అధికారులు, అలాగే స్కూల్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ విద్యార్థులందరికీ కూడా ఈ శుభ సందర్భాన నా యొక్క నమస్కారాలు మరియు చిన్నపిల్లలందరికీ ఆశిస్తున్నాం. వందే మాత్రం ఈ పేరు వింటేనే ప్రతి భారతీయుని నరనరాన్న దేశభక్తి ఉప్పొంగుతుంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనందరూ కూడా ఎంతో మంది, కొన్ని వందలు వేలు మంది ప్రాణాలు అర్పించి వారి ఆస్తులు త్యాగం చేస్తే మనకు సిద్ధించిన స్వాతంత్రం, వారందరికీ వందే మాట నినాదం ఎంతో ఉత్తేజితం చేసింది. ఆ పాట రాసిన బంకిం చంద్ర చటర్జీ గారికి మరియు ఆ రోజుల్లో ఈ వందే మాత్రం జాతీయ గీతాన్ని ఆలపించి ఉత్తేజితులైన స్వాతంత్ర సమరయోధులు, ప్రజానీకానికి, ప్రతి ఒక్కరికి ఈ రోజు నివాళులు అర్పించుకుంటూ ఈ పిల్లలందరూ కూడా ఎవరైతే దేశం కోసం త్యాగం చేశారో వారందరినీ స్మరించుకుంటూ నివాళులు అర్పించుకుంటూ వారి త్యాగాలు మాట అందరూ కూడా అలవర్చుకుని ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.